అండి. ముందుగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ న్యూ కమర్స్ అయితే చాలామంది నాకు ఇస్తున్న సజెషన్స్ ఏంటంటే ఆ, కొద్దిగా అంటే కెమెరా క్వాలిటీ గురించి ప్లస్ థంబ్నెయిల్స్ గురించి వీడియో క్వాలిటీ గురించి వీటన్నిటి గురించి అండి. అంటే ముందుగా మీ యొక్క సజెషన్స్కి కామెంట్స్కి ధన్యవాదాలు. నేను ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటాను వాటన్నింటిని. వాటితో పాటు నేను మీకు తెలియజేయడం ఏమనుకుంటున్నానంటే, ముందుగా చాలామంది ఇప్పటికీ యూట్యూబ్లో కంటెంట్ రిలేటెడ్ క్వైరీస్ చాలా ఉంటాయి. దానికి సంబంధించినంత వరకు నా కంటెంట్ విషయానికి వస్తే, అంటే యూట్యూబ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఫాలో అయ్యేది ఏంటంటే సింగిల్ కంటెంట్, ఏదైనా ఒకటే టాపిక్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద వీడియోస్ చేస్తూ ఉంటారండి. నాకు అంటే ఒక వీడియో ఒకటే కంటెంట్ మీద చేయడం అనేది నాకు అంత యాప్ట్ అనిపించలేదు. అంటే ఒకటే కంటెంట్ అంటే ప్రతిరోజు మనం ఇన్ఫర్మేషన్ని డెలివర్ చేయలేకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను అన్ని రకాల కంటెంట్స్ అనే ఒక మోటివ్ పెట్టుకున్నాను. దానికి సంబంధించినంత వరకు నాకు సాధ్యమైనంత వరకు ఈ వారం రోజుల్లో నేను డెలివరీ చేయడం కూడా జరిగింది. మీరు చాలామంది చూసే ఉంటారు, ఇంకా కొంతమంది ముందుగా కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను తెలియజేసే పేరు పేరున మరొకసారి తెలియజేసేది ఏంటంటే, అందుకే ఛానల్ నేమ్ కూడా రాము అన్లిమిటెడ్ అనే ఒక నేమ్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే అన్ని రకాల కంటెంట్స్, అంటే మనకి సాధ్యమైనంత వరకు మనకి తెలిసినంత వేళన ప్రతి ఒక్క కంటెంట్ నేను ఇవ్వడానికే ట్రై చేస్తున్నానండి. దాంట్లో నేను ముందుగా మాట్లాడినట్టు మన ఓన్ మోటివ్ అయితే ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్, అవి రెండు నా ముఖ్యమైన ప్రియారిటీలు. అవి కాదని చెప్పి ఇంకా మిగతా అన్ని రకాల కంటెంట్లు ఇది అది అని నేను మెన్షన్ చేయను. దాని గురించి తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఇంకొకటి నేను చెప్పాను, చాలామంది ఇలా మిక్స్డ్ కంటెంట్ చేస్తే మీ ఛానల్ గ్రో అవ్వదు, ఎక్కువ కాలం నిలబడదు, ఇలా చాలా రకాల సజెషన్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పిండొచ్చు. నేను ఛానల్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, ఏదో పొడి చేద్దామని కాదు, నాకు తెలిసినంత వరకు ప్రజలకి తెలియజేద్దాం అనేది తప్ప వేరే ఏ ఉద్దేశం ఏమీ లేదు. అంటే మెయిన్గా రైతుల కష్టాలు ఎలా ఉంటాయనేది ఒకటి, తర్వాత సెకండరీ అంటే పట్టణాల్లో ఉండే పిల్లలు ఏదో ఒక అవేర్నెస్ తోటి వెళ్ళిపోతున్నారండి. కానీ గ్రామాల్లో ఉండే వాళ్ళు ఇప్పటికీ మోటా పద్ధతిలో అంటే 10th ఇంటర్ డిగ్రీ ఇలా వెళ్ళిపోతున్నారు. దాంట్లో కూడా ఫ్రీ వెళ్ళే వేస్ ఏంటి, మనకి ఏవి పెయిడ్ వేస్ ఉంటాయి, ఇవన్నీ తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ తెలియజేద్దాం అనేదే మన ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగానే నేను ఇంతకుముందే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది నేను తెలియజేసినాను. ఇప్పుడు కమింగ్ వీడియోస్లో ఇంకా నేను అంటే ఇంజనీరింగ్ ఒకటే కాదు, డిగ్రీ కావచ్చు, డిగ్రీలో బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఇంజనీరింగ్ అంటే దాదాపు ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. మనకు తెలిసిన డిపార్ట్మెంట్లు కాదని ఇప్పుడు నేను ముందుగా సివిల్ ఇంజనీరింగ్ గురించి చెప్పాను. ఇవి కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్ల గురించి, అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయినా సరే ఖచ్చితంగా దాని గురించి తెలియజేయడానికి ట్రై చేస్తాను. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఏమేమి ఒడిదుడుకులు ఉంటాయి అనేది కూడా తెలియజేస్తాను. వీటన్నిటితో పాటు ఇంకా వేరే ఏమైనా మీరు కోరుకుంటున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు నేను డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఈ కంటెంట్ని కోరుకుంటున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.